హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా పానీపూరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పొటాటోస్ని కుక్కర్లో వేసుకుని బాయిల్ చేసుకోవాలి. తర్వాత పానీ కోసం పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, అల్లం, పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసుకుని కొంచెం సాల్ట్, వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీలో పానీపూరి అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ముందుగా నానబెట్టుకుని చింతపండు గుజ్జుని తీసుకోవాలి. అలానే మనం చేసుకున్న పేస్ట్ని కూడా తీసుకోవాలి. అందులో తగినంత వాటర్, ఆనియన్స్, కొత్తిమీర కూడా వేసుకోవాలి. పానీ రెడీ అయిపోతుంది. అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఉడికించుకున్న బంగాళదుంపని స్మాష్ చేసుకోవాలి. అందులో సాల్ట్, కారం, ధనియా పౌడర్, ఆనియన్స్, కొత్తిమీర, నిమ్మకాయ వేసుకుని మనం బాగా కలుపుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పూరీలో వేపుకోవాలి ఫ్రెండ్స్. పూరీలు బాగా పొంగుతున్నాయి కదా, అలాగే అన్ని పూరీలు కూడా మనం ఫ్రై చేసుకుని తీసుకోవాలి. అంతే, మన పానీపూరి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.